మెగాస్టార్ చిరంజీవి 70వ సంవత్సర పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఒక్కొక్కరుగా అభిమానులు చేరుకుంటున్నారు. తమ అభిమానాన్ని చాటుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలని ఏర్పాటు చేయడంతో పాటు హ్యాపీ బర్త్డే బాస్ అని చెప్పేసి భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. మనం ఒకసారి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో చూస్తే ఒక అభిమాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మనకు కనిపిస్తుంది. పివి కృష్ణ రావులపాలెం నుంచి అతని కాంటాక్ట్ నెంబర్ని కూడా అక్కడ రాసి, ఎంతోమందికి ఎన్నో ఆశయాలు ఉంటాయి, కానీ నా ఆశయం నిన్ను కలవడం అన్నయ్య, జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య అని చెప్పేసి తన అభిమానాన్ని చాటుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మనకు కనిపిస్తుంది. మెగా 70 బర్త్డే బాస్ సెలబ్రేషన్స్, మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు, రిక్కీ రాకీ స్టార్ అని చెప్పేసి కొణిదెల కింతల్స్ అనని వాళ్ళ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ కూడా మనకు కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే బాస్ అని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. చిరంజీవిని కలిసి తమ అభిమానాన్ని చాటుతూ విష్ చేయాలి అని చెప్పేసి ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నాగకర్నూలు నుంచి ఒక కుటుంబం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఉదయం నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఇక్కడ నిల్చున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎప్పుడొచ్చారమ్మా మీరు? మేము నిన్న నైట్ నుంచి ఇక ఇప్పుడు చేరుకున్నాము ఊరు నుంచి. సార్ని చూడనీకే వచ్చినాం మేము. చిరంజీవి సార్ని బర్త్డే ఉందని మాకు చాలా ఆయన అంటే అభిమానం. మా బావలు కూడా ఆయన ఫ్యాన్స్. మా బావలు లేరు ఇప్పుడు, కానీ మేమైతే చూడాలని వచ్చినాం. అంటే ఎప్పుడైనా కలిసారా ఒక్కసారైనా చిరంజీవిని? ఇంతవరకు నేను చూడలే. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు పెళ్ళి కానప్పుడు చూసిన, అత్తగారింట్లో కూడా మా ఫ్యాన్స్ ఈయననే. మా బావలు చాలా ఇష్టపడతారు. నా బావలు లేరు, కానీ ఈయననే నేను చూస్తామని ఊరు నుంచి వచ్చినాయి. చూస్తున్నాం కదా, తను ఆనందంతో ఆంధ్రప్రదేశ్ అక్కడ నాగకర్నూలు నుంచి ఇక్కడికి అభిమానంతో వచ్చింది. ఆనందంతో అమ్మ తన అభిమానాన్ని చాటుతుంది, ఏడుస్తుంది. అది ఆనందంతో వస్తున్నటువంటి ఆనంద బాష్పాలు, బాధతో వస్తున్నటువంటివి కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చిరంజీవికి ఫ్యాన్స్, అటు మా పుట్టింటితో పాటు అత్తింటి వాళ్ళని కూడా మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. ఒకసారి తనతో చెప్పమ్మా ఒక పాట చిరంజీవి గారి కోసం. నాకు ఆయనను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు. అందు గురించి నేను ఎదురు చూస్తున్నా, వాళ్ళన్నా చూస్తానా లేదా అని నా కోరిక ఉంది. ఏమన్నా పాట పాడతారా? నేను గొంతులో వస్తలేదు. చూస్తున్నాం కదా, అయితే ఇక్కడ ఎన్నో ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. ఒకవైపు అభిమానులు కూడా ఒక్కసారి అన్నయ్యని కలిస్తే చాలు అని చెప్పి చెప్తున్నారు. మరికొంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అన్నయ్యని కలిసి విష్ చేయాలనుకుంటున్నారు, కానీ మెగాస్టార్ చిరంజీవి ఇక్కడ లేకపోవడంతో కొంతమేరకు నిరుత్సాహపడుతున్నారు. కానీ ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి ఇంటిని చూసి మురిసిపోతున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ మచ్చర్ల గ్రామం నుంచి వచ్చాను. నా పేరు గురువయ్య. ఎప్పటి నుంచి ఇష్టం చిరంజీవి గారు అంటే? చాలా గ్యాంగ్ లీడర్ సినిమా కంటే అక్కడ కొదమసింహం సినిమా అప్పటి నుంచి ఇష్టం అన్నయ్య గారు. నేను తర్వాత గ్యాంగ్ లీడర్ తీసిన తర్వాత ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. మనం ప్రత్యేకంగా కలవాలంటే కలవలేం కదా, పుట్టినరోజు కలుద్దామని అందుకే పుట్టినరోజుకి వచ్చేసాను. ఇక్కడ మా బంధువుల ఇంటికి వచ్చాను. ఇక్కడ పుట్టినరోజు తెలవంగానే తొందరగా వచ్చేసాను ఇక్కడికి. పొద్దున్నే కలవచ్చేసాను. ఎలాగైనా అన్నయ్య గారిని చూడాలి, అంతే నా ఉద్దేశం. నేను ఎలాగైనా కష్టపడి పైకి వచ్చిన అన్నయ్య గారు కాబట్టి చాలా అభిమానం నాకు. నేను ఎలాగైనా చూడాలి అని అభిమానంతో వచ్చేసాను నేను. చూస్తున్నాం కదా, అంటే చిరంజీవి ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయినటువంటి పర్సన్ కాబట్టి అభిమానంతో చూడడానికి వచ్చామని చెప్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు చిరంజీవిని కలిసి విష్ చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు స్పెషల్ ఏంటి? రావులపల్లి నుంచి వచ్చాం మేడం. చిరంజీవి హ్యాపీ బర్త్డే అన్నయ్య. బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏంటి?
ఠాగూర్ అండి, ఇంద్ర, ముఠామేస్త్రి, ఇవే ఇష్టం అండి బాగా. స్నేహం కోసం ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పడానికి ఏం లేదు, అన్నీ చాలా ఇష్టం అండి. చూస్తున్నాం కదా. చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచో చిరంజీవిని కలవడానికి వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? హ్యాపీ బర్త్డే చెప్తుంది. చెప్పండి అంకుల్, మీరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు, మీ మిసెస్కి చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో తన కోరిక మేరకే తీసుకొచ్చారా? అవును మేడం, మా భార్య ఇష్టం మీద తెచ్చుకుని. ఇంకోటి మీ ముగ్గురు అందములు మేడం, చిన్నప్పటి నుంచి ఈయన ఫ్యానే మేడం. అట్లా అన్నీ వచ్చినాయి మేడం. అట్లా అన్నీ మా అన్న వాళ్ళు లేరు మేడం. ఇంతకుముందుకు ఒకసారి వచ్చిపోయినాయి మేడం, అలా అసలు కలవలేదు. ఇంకా ఇప్పుడు అన్నీ వచ్చినాయి మేడం. రాత్రి వచ్చిన ఊరికెళ్ళి ఒకసారి చూసిపోదామని వచ్చినాయి మేడం, అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చిరంజీవి గారు ప్రస్తుతం అందుబాటులో లేరు, మరి ఏం అంతా ఆయన దయా మేడం. ఉంటే చూసిపోతాం, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేడం, అంతే. ఇంకా అట్లేం లేదు. చూస్తున్నాం కదా, మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి ఉదయం నుంచి ఫ్యాన్స్ భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ప్రతి ఏటా కూడా తన బర్త్డే సెలబ్రేషన్ బెంగళూరు లేదంటే ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటుంటారు. ఈరోజు కూడా చిరంజీవి కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్నారు. సాయంత్రం వరకైనా మేము ఎదురు చూస్తాము, చిరంజీవిని కలిశాక విష్ చేసి వెళ్తాము అని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు. చిరంజీవి ఇంటి వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి బర్త్డే సెలబ్రేట్ చేయాలని ఉదయం నుంచే భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఒక సందడి వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని జిల్లాలలో నుంచి కూడా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒకవైపు అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎప్పుడెప్పుడు అన్నయ్యని కలుస్తాము, విష్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడుగుదాం. చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్టిక్ ఎమ్మినూరు మండలం, సోగనూరు గ్రామం. మేము అక్కడి నుంచి వచ్చినాం మేడం, చిరంజీవి కలవడానికి, ఆయన పుట్టినరోజు. ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు? అక్కడి నుంచి వచ్చినాము, కానీ చిరంజీవి లేరంటున్నారు. మా ఫీలింగ్ వేరేలా ఉంది మేడం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందుగుతి గ్రామం నుంచి వచ్చాం మేడం. ఆయన్ని శుభాకాంక్షలు తెలుసుకొని కలుసుకుందామని వచ్చినాం. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఒక దేవస్థానానికి వెళ్ళినా, తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వాళ్ళ దర్శించుకుంటాము. కానీ ఈ చిరంజీవి సార్ని దర్శించుకోమని ఒక బాధ ఉండదు. ఇందువల్ల ఇంతకు ముందు బెడ్ బ్లాంక్లో కానీ ఒక 5-6 టూర్లు బ్లడ్ ఇచ్చినాము, కలుతామని కలలేదు. ఇప్పుడైనా కలుస్తామని వచ్చినాము. మీరు మీ ద్వారా మమ్మల్ని కల్పిస్తారని, మీరన్నా కల్పిస్తారని ఆశ ఉంది. మరి మీరు ఎలా చేస్తారో మాట్లాడిపిస్తారు, కానీ కల్పిస్తారని మాకు ఆశ ఉంది. ఆయన జన్మ అంటే, ఆయన కలిసే జన్మ అంటూ పుట్టింది ఒక ధన్యం అనిపిస్తుంది అని ఆశ ఉంది. చూస్తున్నాం కదా, ఒక ఫ్యాన్ తన అభిమానాన్ని చాటుతున్నాడు. ఒక్కసారి చిరంజీవిని కలిస్తే నా జన్మ ధన్యమైనట్టే అని భావిస్తున్నాడు. చెప్పండి బ్రో, ఈరోజు అన్నయ్య బర్త్డే ఏంటి మీరంతా కూడా? మేము బెంగళూరు నుంచి వచ్చాము. అన్నయ్యకి 70th పుట్టినరోజు, 70వ సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మేము 3 మెంబర్స్ వచ్చాము బెంగళూరు. ఇంకా అన్నయ్యని కలవడానికి. అన్నయ్యని వచ్చే తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు రిటర్న్ వెళ్తాం. అన్నయ్యని చూడడానికి అంత దూరం నుంచి వచ్చాం. హాయ్ సార్, మెగాస్టార్ చిరంజీవి సార్, హ్యాపీ బర్త్డే సార్. మీరు 100 ఏళ్ళు బాగుండాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి బ్రో, ఎలా అనిపిస్తుంది ఈసారి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి? చాలా సంతోషంగా ఉంది మేడం. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు సూరి, నేను అనంతపురం డిస్టిక్ నుంచి వచ్చాను, సింగిల్గా వచ్చాను. ఏదో అన్నని చూస్తే అదొక మనకి చెప్పలేని సంతోషము. ఆయన కలిస్తే ఇంకా అంతకంటే ఇంకా చెప్పడానికి ఇంకా అనుభూతి. దానికోసం ఆయన చూడడానికి కోసం ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఆయన కలిస్తే సంతోషం, ఒకవేళ ఆయన కలవకపోయినా ఆయన బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను మేడం. చూస్తున్నాం కదా, వాళ్ళు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అన్నయ్యని కలిసిన సంతోషమే, కలవకపోతే మేము వెళ్ళి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ చేస్తాము, అన్నయ్యకి ఆ విధంగానే మేము పుట్టినరోజు విషెస్ చేరవేస్తాము అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బళ్ళారి నుంచి. ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? చిరంజీవి గారిని ఎప్పుడైనా చూసారా? మేము మా ఊళ్ళో చూసాం. చూడాలని వచ్చినాము. ఓకే.
ప్రస్తుతానికి చిరంజీవి గారు లేకపోవడం వల్ల కొంత మేరకు వీళ్ళు నిరాశకు గురి అవుతున్నారు, కానీ విషెస్ అందించే వెళ్తామని చెప్తున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈసారి? అంటే మొన్నటిసారి వచ్చాను సార్ మేడం, బెంగళూరులో ఎక్కడ ఉండాలన్నారు. ఈసారి వచ్చారు, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అందుకే అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పాలని వచ్చాం ఒరిస్సా నుంచి. నా పేరు శివ. అది ఎందుకు చిరంజీవి అంటే మీకు ఇష్టం? అంటే అంత అభిమానం, అంత మూమెంట్ వస్తాడు, డ్యాన్స్ ఆడతాడు. ఆయన సినిమా చూస్తే ఆ జోసు, సినిమాకి వెళ్తామంటే ఆ జోస్ వస్తుంది. కూర్చొని మనిషి మళ్ళీ లేచి డ్యాన్స్ ఆడగలడు, అంత జోస్ ఉంటుంది చిరంజీవి అంటే, అంత అభిమానం. ఏ డైలాగ్ ఇష్టం, ఏ పాట ఇష్టం చిరంజీవి? చిరంజీవి అన్ని పాటలు ఇష్టం, ఏ పాటలు బాగలేదని చెప్పరు. పాట పాడతారా? అంటే పాట రాదు. అది చూస్తున్నాం కదా. అయితే చిరంజీవి సినిమాల నుంచి చాలా మందికి మొదటి సినిమా తన 1978 పునాది రాళ్లతో తన సినీ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ వద్ద హ్యాపీ బర్త్డే బాస్ అనే ఫ్లెక్సీ వద్ద చీరాల నుంచి వచ్చినటువంటి ఒక పెద్దావిడ ఎన్నో ఏండ్ల నుంచి నేను అభిమానిని అని చెప్తున్నారు. ఆమెతో మాట్లాడిద్దాము. చెప్పండి అమ్మా, మీరు ఈ ఫ్లెక్సీ దగ్గర నిల్చొని ఆయన్ని చూస్తూ మురిసిపోతున్నారు, ఏంటి? మా తమ్ముడమ్మా, చీరాల నుంచి వచ్చాను. అంతకుముందు కూడా వచ్చా చూడాలని, కానీ బర్త్డేకి రాల. 96లో వచ్చా, 2006లో వచ్చా. అసలు గేట్ కాడికి కూడా రాని, వాళ్ళు అంతా తరిమేసేసారు. సరే వెళ్ళి నాగార్జున్ని కూడా చూద్దామని వెళ్ళా. అక్కినేని గారిని చూసా, ఆ భార్యని చూసా. ఆయనకు పాదాలకు నమస్కారం పెట్టా, బాగా పలకరించారు ఆయన. కానీ ఈయన చూడలేకపోయానని అది ఎప్పుడు నన్ను వెంటాడుతాను ఉంది. ఈ రోజుకైనా చూద్దాం, మా తమ్ముడు కూడా వెళ్ళి అక్క అన్నాడు, అందుకని చూద్దామని వచ్చానమ్మా. ఎందుకమ్మా అంటే మీ తరం నుంచి ఎంతో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, చిరంజీవి చేసింది ఆయన పాటలు, ఆయన ఎమ్మట ఎగిరే అమ్మాయిలు వాళ్ళందరూ చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంటది. కానీ నేను ఆయన సినిమాలో ఏడిచిందల్లా ఖైదీ అమ్మ. ఖైదీలో ఒక అక్కకి న్యాయం చేయటానికి చదువు కూడా ఇచ్చేసి, ప్రేమించిన అమ్మాయిని ఇచ్చేసి ఆయన ఆఖరికి ఖైదీగా అయిపోయాడు. ఆ పాత్ర చూస్తుంటే అందులో వాళ్ళ అక్కకి వేసింది అమ్మాయి పేరు నాకు గుర్తు రావట్లేదమ్మా. అది చూస్తుంటే ప్రతి వాళ్ళకి ఇట్టాటి తమ్ముడో అన్నో ఉండాలి అనిపించింది. నిజంగా అసలు ఆ సినిమాలో ఇప్పటికీ టీవీలో వస్తుంటే అది చూశానంటే కళ్ళకి కనపడినంత ఏడుపు. అది ఈనాటికైనా అని చూసి మాట్లాడాలని నా కోరికమ్మ. మరి అది జరిగిద్దో లేదో తెలియదు. ఏ సినిమా అంటే బాగా ఇష్టం మీకు, పదే పదే చూసే సినిమా ఏంటి? పదే అంటే శంకర్ దాదా. అబ్బో అసలు ఏమి నవ్వో ఏం కథో. అసలు ఆ కాలేజీలో చేరి ఆ కాలేజీ పిల్లలతోటి ఆ 7 జనం పప్పులు తింటా మామ అని ఆయన పేరేదో కానీ ఆయనతో ఏమి డైలాగులు. అసలు ఈ రోజుకి కూడా అసలు ఆ సినిమాలు వచ్చినాయి. అది కానీ ఇంద్రజ సినిమా ఆ రోజుల్లో ఇంతగా టీవీలు లేవు. ఈ క్యాసెట్లు తెచ్చుకొని మేము పెట్టేవాళ్ళం రేత్రులు చూడటానికి. ఆదివారం శనివారం పిల్లలకు సెలవులు అయితే ఆ ఇంద్ర వేసారంటే వాన కురవాల్సింది, అట్లా ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా అదే మబ్బులు గమ్ముది కథనే జల్లు పడుద్ది. మేము అది అనుకుంటాం, ఈయనే ఇంద్రుడు ఎట్టుందిలే, అందుకే వాన కూడా గుర్తుంది ఈ సినిమా రాగానే అనిపించింది. అది ఒక పెద్దావిడిగా మీకు బాగా చిరంజీవి సినిమాలు ఇష్టమైనటువంటి డైలాగ్ అంటే ఏం చెప్తారు? ఇంకా అవన్నీ నాకు గుర్తు రావమ్మా. ఏందో వచ్చానే కానీ అవన్నీ గుర్తు పెట్టుకొని రావాలి. కానీ మా చిరంజీవి అంటే మా చెల్లెలకి ఇష్టం. ఎంతమందో ఉన్నారు మా ఇళ్ళకాడ. నువ్వన్నా చూసిరా అని వాళ్ళ ప్రోత్సాహంతో రాత్రి ట్రైన్ ఎక్కి సింహపురి దిగి కావంతన చెక్ పోస్ట్, జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ అని అడిగి అక్కడ దిగా. అక్కడి నుంచి ఎట్ట చూడాలి, ఇదివరకు నడిసే వచ్చే ఇదంతా. అక్కినేని గారింటి కాడి నుంచి ఏదో అడ్డదావ చూపించారు, అట్ట నడిచి వచ్చి. ఇప్పుడు అవన్నీ ఏంది అసలు నాకు కనపడలే. ఏదో చాలా దూరం వచ్చింది ఈ ఆటో. ఇంక 2 అబ్బాయిలు వచ్చారు, అది అబ్బాయి ఒక అబ్బాయి. నేనేమో అదే రెడ్ బ్యాంక్ ఉన్నే అక్కడ కనపడతాడని అన్నాడు మా తమ్ముడు కూడా. ఆడకి వెళ్ళా. వాళ్ళు అసలు ఇడక రారు అని లోనకు కూడా కూర్చుంటానన్నా కూడా లోపల బయట కూర్చున్నారు. బయటే కూర్చుంటే ఆ అబ్బాయిలు వచ్చారు. అమ్మ, ఒక పెద్ద మనిషిగా చిరంజీవిని ఏమని ఆశీర్వదిస్తారు ఈరోజు ఆయన పుట్టినరోజు? నా తమ్ముడుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, అందమైన అమ్మాయిలతో జూడెట్లు పాడతా అదేంటి ఏం డాన్సులు అయ్యి బ్రేక్ డాన్సులు ఆ రోజుల్లో లైట్ బ్రేక్ డాన్సులు ఆడాలి. అది చిరంజీవి 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా, అదే నా కోరిక.
చూస్తున్నాం కదా నిజంగా చిరంజీవి మీద ఉన్నటువంటి అభిమానం. ఆయనకు పరిచయం చేయండి అమ్మా, నేను చూడాలి మాట్లాడాలని నా కోరిక. ఏం మాట్లాడతారు ఏదో చిరంజీవి? నేను మాట్లాడాలి ఆయన్ని ఒక్కసారి నేను మాట్లాడాలి, అదే నా ఆశతో ఆడ నుంచి అల్లెడకు వచ్చా. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ తోటే ఇప్పుడు బతుకుతుంది. నేనేం పని చేయలేను. మేము సాలీలు మగ్గం నేసేవాళ్ళం, నేర్చినేసి కాళ్ళు కూడా అరిగిపోయినాయి, నడవలే. పాప మా పిల్లలే నాకు ఆటో ఛార్జీ కూడా పెట్టుకొని ఎడకు తీసుకొచ్చారు. అట్లా ఎంత వచ్చానంటే ఇక నాది అంత ప్రేమ ఉంటేనే కదా మరి ఎడకు వచ్చాను. చెప్పు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు విష్ చేయడానికి పెద్దావిడ ఒక్కసారి చిరంజీవిని కలిస్తే చాలు అని చెప్తుంది. ఇప్పటికే చిరంజీవి వచ్చే సమ్మర్లో తన సినిమా రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి అటు అభిమానులకు కూడా నిన్నే చిన్న ట్రీజర్ని రిలీజ్ చేసి తను ప్రేక్షకులకి అదేవిధంగా ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పుకోవాలి. ఈ బర్త్డే సందర్భంగానే విశ్వంబర ఒకరోజు ముందే సినిమా గురించి కూడా తన అభిమానులతో అన్నీ వివరించారు. సినిమాలో ఫ్యాన్స్ కోసం అతి త్వరలోనే సమ్మర్లో 2026లో రాబోతుంది అని చెప్పేసి అటు చిరంజీవిని ఆశీర్వదిస్తూ 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి వచ్చినటువంటి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చిరంజీవిని ఒక్కసారి కలిస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, హైదరాబాద్.